పూజ చేసిన భక్తి అంటాం, భజనలు చేసిన భక్తి అంటాం, గుడికి వెళ్ళిన భక్తి అంటాం, నోములు వ్రతాలు చేసిన భక్తి అంటాం, అభిషేకాలు చేసిన భక్తి అంటారు. ఎందుచేతనంటే రాసుకోండి, ఎన్నింటినీ ఎందుచేత భక్తి అంటాము. సత్యరా భువనేశ్వరి ఎప్పుడో మర్చిపోయి చెప్తే లాభం. భక్తికి సరైన నిర్వచనం ఏంటి అంటే, పోయి శివ జాగ్రత్తగా వినో, నువ్వు అన్ని గమ్మును క్యాచ్ చేస్తావు, ఇవన్నీ అవసరం బయటకు వెళ్ళి చెప్పాడు. ఏ పని చేసేటప్పుడు మీ దృష్టి దైవం మీద ఉంటుందో ఆ పనిని భక్తి అంటారు. చాలా నెమ్మదిగా చెప్తున్నాను, రాసుకోవడానికి పద్ధతి ఇచ్చారంటే మీకంట మూర్ఖ వేదం. దేనికి వచ్చారు? ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారు, ఫోన్ చేసి అనడానికి కాదు. శివ బాగా వండుతుంది రకాలు పెట్టి. ఏ పని చేసేటప్పుడు మీ దృష్టి దైవం మీద ఉంటుందో ఆ పనిని భక్తి అంటారు. అర్థమంటా? ఇది కరెక్ట్, అది సరిపోదు, అర్థం కాదు కూడా జనాలు. మీరు మాట్లాడేస్తారు, చెప్పేస్తారు, అది అవసరం అర్థం కాదు, అలా చెప్తారు. ఏ పని చేసేటప్పుడు మీ దృష్టి దైవం మీద ఉంటుందో ఆ పనిని భక్తి అంటారు. మీ అందరి దృష్టిలో విగ్రహం, ఫోటో, ప్రతిమలు, ఇవన్నీ దైవం అంటే భావిస్తారు. అందుచేత మీరు చూడండి, పూజ చేసేటప్పుడు ఎదురుకుండా ఫోటో పెట్టుకుంటారు లేదా? దేవుడి ఫోటో పెడతారని పెట్టాలి.
పెడతాం సార్. పెడతారు. గుడికి వెళ్తే విగ్రహం ఎదురుకుండా కూర్చుంటారు. అదే ఒక ప్రతిమ అంటే చిన్న బొమ్మ. చిన్నదాన్ని ఏమంటారు? ప్రతిమ అంటారు. పెద్దదాన్ని ఏమంటారు? విగ్రహం. అర్థమైందండి? అది మీరు షాపుల్లో పూజ చేసిన అంత పెద్ద విగ్రహం తెచ్చి పెడతారా షాప్లో? ఏదో చిన్న ప్రతిమ తెస్తారు. వినాయక చవితికి వినాయకుడు ప్రతిమలు ఎన్ని ఉంటాయి చెప్పండి? అవును సార్. లక్షలు ఉంటాయి. అవి పెడతారు. అవి పెట్టి అవి చూస్తూ వాటిని పూజిస్తారు. ఏమంటే అవును. అంటే ఆ టైంలో మీ దృష్టి ఆ దేవుడి మీద ఉంటుందా ఉండదా? ఆయన చేత దాన్ని భక్తి అంటారు. అది అయిపోయింది పూజ. భోజనాలు కూర్చున్నారు. భక్తి అంటారా? ఎంత భక్తిగా చెప్తున్నాడు అంటారా? అంటారు. ఎందుకంటారు? మీ దృష్టి పిండి మీద ఉంది కానీ దేవుడి మీద లేదు. వాళ్ళు అర్థమైంది అర్థం కాదు. ఏమండి? అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఇందాక స్టేట్మెంట్ పెద్ద అక్షరాలతో రాశాక రాయలేదా? ఏం రాశాను ఇందాక? ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద ఉంటే అదే మీ దృష్టి దైవం మీద ఉంటుందో ఆ పనిని భక్తి అంటారు. రాసుకోండి కావాలండి, ఇంకోసారి దుబ్బే లేదు. ఏ